హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎక్కడికి వచ్చామని చూస్తున్నారా? సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ కాళహస్తిలో ఉంది. అక్కడికి వచ్చాము. సాటర్డే వచ్చాము. ముందుగా గణేష్ చూడండి, గణేష్ని వినాయక చవితి సందర్భంగా పెట్టారు. ముందుగా వినాయక స్వామి దగ్గర కర్పూరం వెలిగించి హారతి ఇచ్చేస్తుంది మా చెల్లెలు. హారతి చేసి ఇంకా కొండ ఎక్కి స్వామిని దర్శించుకుంటాము. స్టెప్స్ అండి ఇవి. మంగళవారం అయితే ఫుల్ రష్గా ఉంటుంది. మేము సాటర్డే వచ్చాము. మంగళవారం మాకు కొద్దిగా ఇంట్లో వర్క్ ఉంది, అందుకనేసి ఇంకా సాటర్డే కుదిరిందని స్వామిని దర్శించుకుందామని వచ్చేసాము వరదీపాలెం నుంచి. బస్సులు ఏం దొరకలేదు. ఇంకా సాటర్డే రాహుకాలం 10:30 వరకు ఉందనేసి 10:30 తర్వాత బయలుదేరాము. ఇంకా వచ్చే లోపల లేట్ అయిపోతుంది కదా అనేసి లంచ్ కూడా తెచ్చుకునేసాను. క్యారియర్ తెచ్చుకునేసాము. స్వామిని దర్శించుకొని ఇక్కడే ఉండి తినేసి వెళ్దామని ఇంకా వెళ్ళిపోతున్నాము. హరోహర హరోహర హరోహర. స్వామివారి కావిల్లో అది చూపిస్తారండి. ఇది కొత్తగా ఇటు సైడ్ కన్స్ట్రక్షన్స్ పెడుతూ ఉన్నారు. ఇది ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోయాము. సాటర్డే కదా, అందులో 11-12 అయిపోయింది మేము వచ్చే కొందరికి. ఇంకా ఎవరు లేరు, ఫ్రీగా ఉండింది. మంచిగా స్వామికి దర్శనం చేసుకుని మొక్కున్నాము. యాక్చువల్లీ మా కోసము, దేవుని కోసము మరియు మీ కోసం కూడా మీకు ఈ విషయాన్ని షేర్ చేయడానికి మేము వచ్చాము. కాళహస్తి టెంపుల్లో ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి చూడండి, చూపించేస్తాను. చూసారా? ఇది లొకేషన్ చుట్టూరా కాళహస్తి మొత్తము చూడండి ఎలా ఉందో, కనిపిస్తుందో చూసారా? అక్కడ శ్రీకాళహస్తి టెంపుల్ పైన శిఖరం ఉంటుంది కదా, చూడండి. ఇది దుర్గమ్మ గుడి. కాళహస్తి టెంపుల్లో, కాళహస్తిలో 3 గుళ్ళు చాలా ఫేమస్. 1 కాళహస్తి టెంపుల్, 2 సుబ్రహ్మణ్యం స్వామి ఉంటారు, 3 దుర్గమ్మ గుడి కొండ. నెక్స్ట్ టైము దుర్గమ్మ కొండకు కూడా వెళ్ళాలి. మీరు కూడా దర్శించుకోండి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ ఖచ్చితంగా. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టాటా.